కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో చేతి పంపులు లేని నిరుపేదలకు చేతి పంపులు వేయటకు మండల పరిషత్ నిధుల నుండి గ్రామానికి నిధులు మంజూరయ్యాయని నల్లమోతువారిపాలెం ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు అన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా చేతి పంపులు లేని నిరుపేదలను గుర్తించుటకు తానే స్వయంగా ఇంటింటికి తిరిగి సర్వే చేసి అర్హులను గుర్తించడం జరిగిందన్నారు. ప్రతి ఇంటికి తిరిగి ప్రజల కష్టాలను తెలుసుకోవటం, నిజమైన నిరుపేదలను గుర్తించి వారికి సహాయం చేయటం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు తెలిపారు. తన సెగ్మెంట్లోని నిధులు మంజూరు చేసిన శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ రాజుకు తాండ్ర ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ ఇన్ఛార్జ్ మునిపల్లె చిన్న నాయకులు దొడ్డక షరీఫ్ యాదవ్, కార్తీక్, పులుగు సంజీవరావు, వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, రావినూతల అనిల్, అలీబాబు, పంచాయతీ వార్డు మెంబర్ బాపట్ల పద్మ మొదలగు వారు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నల్లమోతువారిపాలెం గ్రామంలో మండల నిధుల నుంచి ఈ సెగ్మెంట్ ఎంపీటీసీగా ఉన్నటువంటి తాండ్ర సాంబశివరావు అనేటువంటి నాకు గౌరవ ఎమ్మెల్యే గారు, బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేసిన నరేంద్ర రాజు గారు నిరుపేదలకు ఎవరైతే పంపులు, చేతి పంపులు మరి లేకుండా ఉంటారో వారికి పంపులు వేయమని చెప్పి నాకు కొంత నిధులు ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఇంటికి కూడా తిరిగి కులాలకి, రాజకీయ పార్టీలకు అతీతంగా నిరుపేదల్ని, పంపులు లేనటువంటి పేదల్ని గుర్తించి స్వయంగా నేనే తిరిగి ఎంక్వైరీ చేయటం జరుగుతుంది. ఈరోజు చాలా వరకు అన్ని పాలెల్లో యాదవులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఓసీలు కానీ అందరికీ కూడా గౌడుపాలెం కానీ మొత్తం తిరిగి స్వయంగా ఎంక్వైరీ చేసి నిరుపేదలకు పంపులు లేనటువంటి వారికి పేర్లు రాసుకోవడం జరుగుతుంది. మా గ్రామానికి మరి చేతి పంపులకి నిధులు మంజూరు చేసినటువంటి బాపట్ల శాసనసభ్యుల వారికి మరొక్కసారి నరేంద్ర రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పంపులకు సహకరించినటువంటి, మా గ్రామానికి నిధులు వస్తానికి సహకరించినటువంటి కర్లపాలెం ఎండిఓ అద్దూరి శ్రీనివాసరావు గారికి కానీ, మిగతా అధికారులకు కానీ, అదేవిధంగా మా ఎంపీపీ గారికి శ్రీమతి యారం వనజ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఏ ఆశయం కోసం అయితే పేదలకి కోసం ఈ కేటాయించారో ఎమ్మెల్యే గారు, ఆ ఆశయంకి అనుగుణంగానే నిరుపేదలను గుర్తించి వారికి వేయటం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బీసీటీ యాజమాన్యంపై ఇతర నెట్వర్క్స్ వారు చేస్తున్న